హాయ్ గైస్, నేను ఇవాళ ఆనపకాయ టమాటా పచ్చడి దానికోసం ఫస్ట్ బాండీ అయితే పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించుకున్నాం. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఆయిల్ కాగింది. అందులో నేను పీల్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అనమాట ఒక బౌల్ తీసుకున్నాను. నేను ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 3, ఒక 10 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని వీటిని బాగా మగ్గబెట్టుకోవాలి. ఒక 2 రేకులు చింతపండు కూడా వేస్తున్నాను. ఇందులో నీట్గా కడుక్కున్న ఒక గుప్పుడు కొత్తిమీర కూడా ఇందులో వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. ఇది రైస్ లోకి బాగుంటది ఈ పచ్చడి. నైంటీ % అయితే కుక్ అయిపోయింది అనమాట అది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర, ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి కూడా వేసుకుని కొంచెం ఈ విధంగా కలిపేసుకుంటే చూడండి, ఆనపకాయ ముక్క, సొరకాయ ముక్క, టమాటా ముక్క అన్నీ కూడా ఈ విధంగా మగ్గిపోయినాయి అనమాట. చాలా మంది దీన్ని సొరకాయ అంటారు, కొంతమంది ఆనపకాయ అంటారు. ఈ విధంగా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ అయితే చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. ఇందులో ఒక స్పూను సాల్ట్, దీన్ని మొత్తం మెత్తగా పేస్ట్ అయితే చేసుకుందాం. పైనుంచి తడకా ఇచ్చుకోవాలి కదా పోపు కోసం అని చెప్పి అదే మూకిట్లో కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను. ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు వేసుకుని దీన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత అది ఫ్రై అయిపోయింది. ఒక కడిగిన 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని కట్టేసుకుందాం. ఏ పచ్చడికైనా పైనుంచి పోపు వేస్తేనే బాగుంటుంది అనమాట టేస్ట్. కొంచెం ఇంగువ, ఈ విధంగా పైనుంచి పోపు వేసుకుంటే ఎమ్మి ఆనపకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటది. మీ అందరికి కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. మీరు అందరు తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.